మళ్ళీ దాని డౌట్ వచ్చేస్తుంది. లేకపోతే ఇక్కడే ఉండిందిలే. నాకెందుకు దొరకవు ఇంత అందమైనవి? అయినా పక్కడవే మనకి ఎక్కువ నచ్చుతాయిలే. ఇక్కడేముంది? ఏం లేదా? ఈ బుక్ ఏంటి? దీని పర్సనల్ డైరీ. ఇది కదా మనకు దొరకాల్సిన స్టఫ్. డోర్ లాక్ చేశారేంటి? జనరల్ గా చేరే. షిట్, ఇది వచ్చేసినట్టుంది. చైత్రి, ఎవరో బెల్ కొడుతున్నారు చూడు. చూస్తున్నా మమ్మీ. ఏంటే డోర్ వేశారు? ఏ వేయకూడదా? ఆగే. ఆ నెయిల్ పాలిష్ ఏంటి? నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కొనియలేదు కదా, అందుకని నేనే కొనుక్కున్నాను. చా, ఏది చూపించు. సారీ, నా రూమ్ లోపలికి యూర్ నాట్ అలౌడ్. నీ రూమ్ లోపలికి నన్ను రానియనప్పుడు నా రూమ్ లోపలికి నిన్నెందుకు రానియాలి? నాకెందుకో తేడా కొడుతుంది. కొంపదీసి నేను ఇంట్లో లేనని రూమ్కి వెళ్ళలేదన్నా. నీ రూమ్ లోపలికి నువ్వు ఉన్నప్పుడే రానిలేదు, ఇంకా లేనప్పుడు లాక్ చేసుకుని వెళ్తావు కదా. నా బాధ కూడా అదే. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది రూమ్ లాక్ చేయడం మర్చిపోయానని. వాట్? అంటే నీ రూమ్ పొద్దున్నుంచి అన్లాక్డ్ ఉండిందా? చా, ఇది ముందు తెలిసినా బాగుండు. నీ రూమ్ రేట్ చేసేదాన్ని. షట్ అప్. దీనికి నిజంగానే నా రూమ్ లాక్డౌన్ తెలియదు అనుకుంటానులే. ఇది నా పర్సనల్ డైరీ. సో నా పర్మిషన్ లేకుండా దీన్ని చదవకండి. ఇతరుల ప్రైవేట్ స్పేస్ ని ఇంట్రూడ్ చేస్తే మీకు చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఇట్లు తోరణి. అక్కవనే కానీ నీకు అసలు బుర్ర లేదే. మిగతా వాళ్ళ ప్రైవసీని ఇంట్రూడ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు అసలు ఈ డైరీ ఓపెనే చేయరు. ఈ డైరీని ఖచ్చితంగా చదవాలని ఫిక్స్ అయిన నా లాంటి వాళ్ళని నువ్వేం చేసినా ఆపలేవు. ఏంటి చెప్తే అర్థం కాదా నీకు? పర్మిషన్ లేకుండా నీ అక్క డైరీ చదవడానికి సిగ్గులేదు? నువ్వు ఈ డైరీ దాకా వచ్చావంటే పక్కా నా రూమ్ లోకి వచ్చి ప్రతిదీ టచ్ చేసి ఉంటావు. లేదంటే ఏదో ఒక మూల పెట్టిన ఈ డైరీ నీకు దొరికే ఛాన్సే లేదు. అందుకే ఈ డైరీ నువ్వు తీసినట్టు తెలియడానికి నేను ఒక చిన్న మెకానిజం ప్లాన్ చేశాను.